ఫ్రెండ్స్, మన రవితేజ అన్నయ్య అసలు సినిమాలు ఏంటికి తీస్తున్నాడో నాకే అస్సలు అర్థమైతలేదన్నమాట. సరే కంటెంట్ అన్నా ఉంటదారా నాయన అంటే బొంగు భోషణం ఏది అస్సలు ఉండదు. ఆయన సినిమాలు చూసి మనకే ఇసుకొస్తుంది, కానీ ఆయనకు మాత్రం ఊపు వస్తుంది అనమాట. మరి పైసలు చూసి ఊపు వస్తుందో లేకపోతే అందులో అమ్మాయిలు ఉద్దవల్గా ఏజ్ తక్కువ ఉండి అందంగా ఉన్నందుకు ఊపు వస్తుందో ఏమో. అందరికైతే మెంటల్ అయితే తెప్పిస్తున్నాడు అనమాట బేవకు సినిమాలు తీసి. అరే నీ అమ్మ కంటెంట్ స్క్రిప్ట్ సెలెక్షన్ సంవత్సరం గ్యాప్ వచ్చిన మన మంచి సినిమాలన్న తీరా నాయన అంటే జనాలని ఎట్లా ఎకిరిచేయిన సినిమాలు తీస్తున్నాడు అంటే దెంగేండి అసలు నాకు మాత్రం మంచిగా పైసలు కావాలి, నాకు మంచి కుట్ర హీరోనీలు కావాలి. మీరేంది అసలు న్యాయంబడి పడతారు, మంచి సినిమాలు తీ అని నా ఇష్టం వచ్చినట్టు తీస్తా అని ఇంటర్ కి పోయే కాలేజీ నిబ్బాలాకైతే బివేవ్ అయితే చేస్తున్నాడు అనమాట. అట్లే ఆ చిన్న ఏజ్ ఉన్న హీరోనీలతోటి రాక్షసానందం అయితే పొందుతున్నాడు మన రవితేజ అంకుల్. మొన్ననే రిలీజ్ అయిన మాస్ జాతర సినిమా అలాగే ఈగలు అలాగే ఇంకా కొన్ని దుమ్మర్ సినిమాలు తీసావు కదా, మళ్ళీ ఈ సినిమా హిట్ అవుతుంది అని ఏ నమ్మకం తోటి ఈ సినిమా తీసావు. అట్లే ఈ సినిమాలో ఆ కాలేజీకి పోయే కుర్ర హీరోనిలు నీకు అవసరమా అని చెప్పి మన రవితేజ అన్నయ్యనైతే హీరోనా బొంగ అని రెస్పెక్ట్ ఇవ్వకుండా అయితే గుద్దవాళ్ళగా అయితే తిడుతున్నారనమాట. ఈ చూసన్న మన రవితేజ అన్నయ్య మారాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ వీడియో ఆయన దాకా పోయేటట్టు మీరందరూ కూడా షేర్ చెయ్యాలి. ఎందుకు అంటే మన సామాన్యుల ప్రజలు అందరూ సినిమాలు చూడొద్దు అని ఫిక్స్ అయినా కూడా మన ప్రజలందరికీ ఇంట్లో కూర్చొని పొద్దు పోదు. అందుకే ఈ వీడియో ఆయన దాకా పోవాలని నేనైతే షేర్ చేయమని అయితే నేనైతే అడుగుతున్నాను అనమాట. సో మరి మీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి జెన్యూన్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.